హలో గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి జీరో ఆర్డర్ రియాక్షన్ అండ్ డెరివేషన్. సో దిస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. బిఫోర్ వీడియోలో మనకి ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్ అండ్ థర్డ్ ఆర్డర్ అండ్ ఆఫ్ లైఫ్ అన్నీ కూడా ఉన్నాయి, చెక్ చేసుకోండి. అండ్ టోటల్ నోట్స్ మనకి పీడిఎఫ్లో ఉంది, యూట్యూబ్ ఛానల్లో ఉంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో గైస్, డెఫినేషన్ ఈజ్ ద జీరో ఆర్డర్ రియాక్షన్, ద రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ది రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్. సో ఈక్వేషన్ రేట్లో రాస్తే మనకి ఏ గివ్స్ రైస్ టు ప్రోడక్ట్స్. సో డెఫినేషన్ ప్రకారం ద జీరో ఆర్డర్ రియాక్షన్ ఆర్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ది రియాక్టెంట్. సో రేట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డిఏ బై డిటి వస్తుంది. సో ఇండిపెండెంట్ అన్నాం కాబట్టి జీరో ఆర్డర్లో మనము ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు 1. సో రేట్ ఈజ్ ఈక్వల్ టు కే, అంటే రేట్ ప్లేస్లో మనం కే సబ్స్టిట్యూట్ చేస్తాము. సో ఈక్వేషన్ ఇది ఇస్తే ఈక్వేషన్ 1 అనుకోండి. సో ఇప్పుడు ఏమొస్తుంది, మైనస్ డిఏ బై డిటి ఈజ్ ఈక్వల్ టు రేట్ అంటే ఏంటి, కే సబ్స్టిట్యూట్ చేసాం. సో ఇప్పుడు డిఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే, ఈ మైనస్ ఇటు చేసి కే ఇంటూ ఇక్కడ ఏముంది డిటి, ఇలా రీఅరేంజ్ చేసుకున్నాం. సో ఇంటిగ్రేటెడ్ ద అబో ఈక్వేషన్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ డి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే ఇంటూ డిటి ఇది ఇస్ ద ఈక్వేషన్. అండ్ లిమిట్స్ తీసుకోవాలి. సో మనకి ఫస్ట్ ఆర్డర్లో కూడా సెకండ్ ఆర్డర్లో కూడా లిమిట్స్ తీసుకున్నాం కదా. ఏ నాట్ ఎట్ ఎ టైమ్ టీ ఈజ్ ఈక్వల్ టు 0, ఏ నాట్ ఎట్ టైమ్ ఇక్కడ 0 తీసుకున్నాం కాబట్టి టీ ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ టైమ్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ అన్నప్పుడు కాన్సన్ట్రేషన్ ఈజ్ ఏ. సో లిమిట్స్ వచ్చేసరికి ఇప్పుడు మనకి లిమిట్స్ చేసుకున్నట్లయితే డిఏ బై డిటి అండ్ ఇది ఏ మైనస్ ఏ నాట్ లిమిట్స్ సింపుల్గా అప్లై చేస్తే మన కే ఇంటూ డిటి అంటే టీ కదా. సో ఇక దీంట్లో ఏ వాల్యూ కావాలంటే ఇది అటు వెళ్తుంది అంటే ఏ నాట్ మైనస్ కేటీ. సో దిస్ ఈజ్ ద జీరో ఆర్డర్ రియాక్షన్. దిస్ ఇస్ ద సింపుల్ టాపిక్. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి. టోటల్ నోట్స్ మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. సో గైస్, దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ టాపిక్. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ గైస్.